అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు యుద్ధానికి దిగబోతున్నాడు. ఓవైపు రేవంత్ అన్న, మరోవైపు కేసీఆర్. రేవంత్ అన్న ఈ మార్చి నెలలో జిల్లాల పర్యటన చేయబోతున్నాడట. రేవంత్ అన్న జిల్లాల పర్యటన చేసే కంటే ముందే కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కేసీఆర్ భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాతనే రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తాడు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ అన్న కలెక్టర్లతో మాట్లాడుతున్నాడు. జిల్లాలలో పరిస్థితి ఎట్లుంది, మనం ఎన్ని గ్యారెంటీలు అమలు చేసినాం, ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఏ ఏ జిల్లాలో వ్యతిరేకత ఉంది, ఇవన్నీ రేవంత్ అన్న తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాడు, కలెక్టర్లతో డిస్కస్ చేస్తున్నాడు. కేసీఆర్ ఒక గ్రౌండ్ రియాలిటీ ఆయన తెప్పించుకున్నాడు. ఒక గ్రౌండ్ సర్వే చేయించాడు కేసీఆర్. కాంగ్రెస్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, బీఆర్ఎస్ను జనం తిడుతుర్రా పొగుడుతుర్రా, కేసీఆర్ పైన జనం ఎట్లున్నారు, పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, రేవంత్ రెడ్డి పైన జనం పాజిటివ్రా నెగిటివ్రా అనేది కేసీఆర్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఆ గ్రౌండ్ రిపోర్ట్లో మ్యాక్సిమం కాంగ్రెస్కి చాలా నెగిటివ్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టైంకి ఏం రావాలో అవన్నీ అకౌంట్లో పడేటి. కాబట్టి జనం కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉండి బీఆర్ఎస్ పైన పూర్తి స్థాయిలో పాజిటివ్గా ఉన్నారు అనేది కేసీఆర్కి ఒక గ్రౌండ్ రియాలిటీ వచ్చింది. ఇప్పుడు రేవంత్ అన్న రిపోర్ట్ తెప్పిస్తే రేవంత్ అన్నకు వచ్చిన రిపోర్ట్ ఏంటంట అంటే నెగిటివ్ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు పొట్టుపోటు తిడుతుర్రు, కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, రైతుల వ్యతిరేకత, మహిళల వ్యతిరేకత, నిరుద్యోగుల వ్యతిరేకత, అందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చింది. అందుకే రేవంత్ అన్న జిల్లాల పర్యటన చేయడానికి రెడీ అవుతున్నాడు. రేవంత్ అన్న జిల్లాల పర్యటన కంటే ముందు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నాడు. మరి కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎట్లుంటుంది, రేవంత్ అన్న జిల్లాల పర్యటన ఎట్లుంటుంది అనేది ఒకసారి డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా మీ గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ అన్న, మరోవైపు ఎక్స్ సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్. వీళ్ళిద్దరు. రేవంత్ అన్న ఈ మార్చి నెలలో 33 జిల్లాలలో పర్యటన చేయడానికి రెడీగా ఉన్నాడు. రేవంత్ అన్న గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటే దాదాపు 65% రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది అనేది రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చింది. ఇక కేసీఆర్ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటే దాదాపు 60% బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివిటీ వచ్చింది. బీఆర్ఎస్ పక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కేసీఆర్కి వచ్చినటువంటి ఒక రిపోర్ట్. తర్వాత రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ వచ్చిందట. ఆ ఎమ్మెల్యేల పైన కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనేది కేసీఆర్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే కార్యక్రమం చేసిండు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నాడు. ఈ జిల్లాల పర్యటనలో భాగంగా రేవంత్ అన్న 33 జిల్లాలలో ఒక పబ్లిక్ మీటింగ్లు కూడా పెడతాడు. అంటే భారీ బహిరంగ సభలు కూడా రేవంత్ అన్న పెడతాడు. ఈ భారీ బహిరంగ సభలు పెట్టి రేవంత్ అన్న అక్కడ చెప్తాడు, నేను ఇప్పుడు భారీ బహిరంగ సభ ఈరోజు డేటు 18వ తారీఖు 20వ తారీఖు నేను ఇక్కడికి వెళ్ళి పోయినటువంటి 2 రోజులలోనే రైతులకు రైతు భరోసా పడుతుంది, మహిళలకు 2500 వస్తాయి, గ్యాస్ సిలిండర్ ఇస్తాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి రేవంత్ అన్న రకరకాల డైలాగులు కొడతాడు, రకరకాల ముచ్చట్లు చెప్తాడు. ఈ ముచ్చట్లు చెప్పే కంటే ముందే కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడట. రేవంత్ రెడ్డి ఏది మీటింగ్ కంటే ముందే, అంటే రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కంటే ముందే కేసీఆర్ భారీ బహిరంగ సభ. కేసీఆర్ ఏం చెప్తాడు సభ పెడితే ఏం మాట్లాడతాడు అంటే, ఇక కేసీఆర్ మాటలు, కేసీఆర్ లాజిక్లు, కేసీఆర్ జిమ్మిక్లు మీకు తెలుసు. కేసీఆర్ దాదాపు ఒక 10 అంశాల పైన మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే కేసీఆర్కి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పిన్ టు పిన్ జిల్లాలలో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, నియోజకవర్గాలలో పరిస్థితి ఏందనేది కేసీఆర్ మొత్తం చెప్పారు. కాబట్టి కేసీఆర్కి అంతా తెలుసు. కేసీఆర్ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఫుల్ యాక్టివ్ ఉన్నాడట. మామూలు యాక్టివ్ కాదు, ఘోరమైనటువంటి యాక్టివ్లో ఉన్నాడట. సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండట, చూస్తుండట, సోషల్ మీడియా పైన గట్టి పట్టుందట. కాబట్టి కేసీఆర్ సోషల్ మీడియా చూస్తుంది కాబట్టి ప్రధానంగా ఫస్ట్ కేసీఆర్ రైతు భరోసా గురించి మాట్లాడవచ్చు. రైతు భరోసా గురించి కేసీఆర్ డిస్కస్ చేయవచ్చు. కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడని వినబడుతుంది కాబట్టి
రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన కంటే ముందు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే ఫస్ట్ రైతు భరోసా పైన కేసీఆర్ డిస్కస్ చేయొచ్చు. ఏమని మాట్లాడతాడు రైతు భరోసా పైన అంటే, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6 నెలలకు ఒక పంటకు 12 నెలల్లో సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున రైతు భరోసా అకౌంట్లో వేస్తుండే. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా యాసంగి పంటకు రైతు భరోసా ఇయ్యలేదు అని చెప్పి కేసీఆర్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు. రైతు భరోసా పైన కేసీఆర్ రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు. తర్వాత ఇక రైతు భరోసా గురించి, రుణమాఫీ గురించి చెప్తాడు కేసీఆర్. 500 రూపాయల పంట బోనస్ గురించి చెప్తాడు. తర్వాత కౌలు రైతులకు 12,000 రూపాయల గురించి చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏంది, యూరియా బత్తాల గురించి కేసీఆర్ గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. యూరియా బత్తాలు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిదైనా ఆటో పోతుంటే ఆ ఆటో డ్రైవర్కి ఇన్ని పైసలు ఇచ్చి ఒక 4 బత్తాలు మా ఇంటికాడ వేసిపో అంటే ఆ ఆటో డ్రైవర్ పోయి బత్తాలు తీసుకొని ఇంటికాడ వేసిపోయేటాడు. ఇవాళ యాప్లలో కొట్టాలి బత్తాలు. ఆ యాప్లలో బత్తాలు ఉండే పరిస్థితి లేదు. ఆ బత్తాల కోసం 50 కిలోమీటర్లు పోయేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి యూరియా బత్తాల గురించి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసి, పాయింట్ నెంబర్ 1 రైతు భరోసా గురించి. పాయింట్ నెంబర్ 2 ఇక మహిళలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడవచ్చు. ఫస్ట్ ఫ్రీ బస్సు గురించి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే రేవంత్ అన్న రేపు పొద్దుగాల లేస్తే ఫ్రీ బస్సు గురించి చెప్తాడు. మేము ఉచితంగా మహిళలకు ప్రయాణం కల్పించినాం, మహిళలు ఎవరిని పైసలు అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ టెంపుల్స్ పోతురు, పెళ్లిళ్ళకు పోతురు, లేకపోతే అమ్మవారి ఇంటికి పోతురు, ఎక్కడికైనా పోతురు, ఇబ్బంది లేదని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. కాబట్టి ఫ్రీ బస్ గురించి కేసీఆర్ మాట్లాడవచ్చు. తర్వాత కళ్యాణ లక్ష్మి గురించి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయొచ్చు. కళ్యాణ లక్ష్మి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పెళ్ళైనటువంటి వెంటనే ఇచ్చేటోళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి ఇస్తలేడు అని చెప్పి కేసీఆర్ మాట్లాడవచ్చు. తర్వాత స్కూటీలు, రేవంత్ అన్న స్కూటీలు ఇస్తాడు, లేవు. తులం బంగారం అని చెప్పి రేవంత్ అన్న చెప్పిన మాట, తులం బంగారం గురించి కేసీఆర్ మాట్లాడవచ్చు. సైకిల్ అని చెప్పిండు, మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. ఈ అంశం పైన కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పైన కూడా కేసీఆర్ డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. మెయిన్ కేసీఆర్ మాట్లాడేటటువంటి అవకాశం ఉంటే భారీ బహిరంగ సభలో 2,500 రూపాయల పైన మాట్లాడవచ్చు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా అన్నారు, ఇప్పటిదాకా ఇయ్యలేదు అని చెప్పి కేసీఆర్ క్లియర్గా మాట్లాడవచ్చు. 2 అంశాలు. మూడోది నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా అని చెప్పారు. ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కేసీఆర్ మాట్లాడవచ్చు. నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి గురించి కేసీఆర్ మాట్లాడవచ్చు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి పేరు తీయడు కేసీఆర్ ఇక్కడ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. మరి 70,000 ఉద్యోగాలు ఎవరి హయాంలో వచ్చినాయి, ఎవరి హయాంలో నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎవరెవరికి ఇచ్చిన అనేది కేసీఆర్ డిస్కస్ చేయవచ్చు. తర్వాత జాబ్ నోటిఫికేషన్ల గురించి, జాబ్ క్యాలెండర్ల గురించి కేసీఆర్ మ్యాక్సిమం మాట్లాడే అవకాశం కనబడతా ఉంది. తర్వాత హైడ్రా గురించి కేసీఆర్ ప్రధానంగా మాట్లాడవచ్చు. ఈ హైడ్రా ఏంది, FTL, బఫర్ జోను, ఇవన్నీ కూడా హైడ్రా పేదవాళ్ళ ఇండ్లలో పనిచేసింది. పేదవాళ్ళు FTL బఫర్ జోన్ తెలిసి తెలియక లోన్లు పెట్టి కట్టుకున్నారు కదా, పేదవాళ్ళ ఇండ్లను హైడ్రా కూల్చేసింది తప్ప ఎక్కడ కూడా బగ్గ బలిసిన ఉంటారు కదా వాళ్ళ ఇల్లు జోలికి హైడ్రా పోలే. ఈ అంశం పైన కేసీఆర్ మాట్లాడవచ్చు. హైడ్రా అని రేవంత్ రెడ్డి తీసుకొచ్చి పేదవాళ్ళ బతుకులన్నీ రోడ్డు మీద వేసిందని చెప్పి కేసీఆర్ పెద్ద ఎత్తున హైడ్రాకి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడవచ్చు. హైడ్రాకి సంబంధించినటువంటి విషయం కేసీఆర్ పెద్ద ఎత్తున విమర్శించవచ్చు ప్రభుత్వాన్ని. ఇదొక అంశం. రెండవది ఇక కొన్ని ఇష్యూస్, లగిచెర్ల ఇష్యూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ, లేకపోతే ఖమ్మంకి సంబంధించినటువంటి ఘటన, భూదాన్ భూములు అని చెప్పి ఖమ్మంలో రేవంత్ రెడ్డి 700 కుటుంబాలను రోడ్ల మీద వేసిండు, పోలీసులతోటి కొట్టించిండు. ఇవన్నీ కూడా కేసీఆర్ మ్యాక్సిమం కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం చేయడానికి కేసీఆర్ ప్రధానంగా మాట్లాడవచ్చు. కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే జనాలకు అన్ని అర్థమైపోతాయి. కేసీఆర్ దీంట్లో ఇంకో మాట ఏం చెప్తారు తెలుసా, ఒకవేళ కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే యుద్ధానికి దిగనున్న కేసీఆర్ యుద్ధానికి దిగుతే, ఒకవేళ అంటే భారీ బహిరంగ సభ పెడితే జనాలకు గనక వాస్తవాలు నిజాలు చెప్తే రేపటి రోజు రేవంత్ రెడ్డి 33 జిల్లాలలో పర్యటన చేయబోతా ఉన్నాడు. కేసీఆర్ అనొచ్చు, రేవంత్ రెడ్డి 33 జిల్లాలలో పర్యటన చేయబోతా ఉన్నాడు, ఆ పర్యటనలో మేము అన్నీ చేసినాం అభివృద్ధి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. ఆయన ఏం చేసిండు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పిన, ఇవే కరెక్టు అవి రాంగ్ అని చెప్పి కేసీఆర్ ముందే చెప్పొచ్చు పబ్లిక్కి. రేవంత్ రెడ్డి పర్యటనలో అబద్ధాలు చెప్తాడు, ఆ అబద్ధాలు చెప్పేదానికంటే ముందు నిజాలు నేను చెప్తా ఉన్నా, ఇదే నిజం, రేవంత్ రెడ్డి రేపు చెప్పబోయేదన్న అబద్ధం అని చెప్పి కేసీఆర్ మాట్లాడవచ్చు. ఇక కేసీఆర్ మాట్లాడిండు కదా, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి, ముఖ్యమంత్రి గురించి, ఇవన్నీ కేసీఆర్ మాట్లాడవచ్చు భారీ బహిరంగ సభలో.
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కేసీఆర్ పిన్ టు పిన్ డిస్కస్ చేస్తాడు, అన్ని అంశాలపైన మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంప ముంచుతాడు కేసీఆర్ ఒక్కసారి మైకు పట్టిండా, ఒక్కసారి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండా, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేసీఆర్ సభ అయిపోయిన తర్వాతగా రేవంత్ అన్న 33 జిల్లాలలో పర్యటన చేస్తారు కదా, ఆ పర్యటనలో భాగంగా రేవంత్ అన్న కూడా పబ్లిక్ మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లో రేవంత్ అన్న చెప్తాడు, మొన్ననే కేసీఆర్ సభ పెట్టిండు, ఆ సభలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, మేము ఏం చేయలేదట, ఇవి చేసినాం కదా, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, చెక్కులు పంచినాం, రోడ్లు వేసినాం, స్కూళ్ళు కట్టినాం, అది ఇది అని చెప్పి రేవంత్ అన్న కేసీఆర్ కౌంటర్ ఇచ్చుకుంటూ మాట్లాడతాడు. కేసీఆర్ కౌంటర్ ఇచ్చుకుంటా రేవంత్ అన్న మాట్లాడతాడు. కానీ కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి పర్యటన కంటే ముందే సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే రేవంత్ అన్న భారీ బహిరంగ సభ పెడితే ఎన్ని డైలాగులు చెప్తాడో మీకు తెలుసు, అన్నీ వేసేసినాం, మేము ఎంత అభివృద్ధి చేసినామో చెప్తే మీకు నెత్తి ఖరాబ్ అవుతుంది, కేసీఆర్ కంటే అద్భుతంగా చేసినాం, కేసీఆర్ కంటే అద్భుతమైన పరిపాలన, కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన, కేసీఆర్ కంటే మేమే బెటర్, మేమే గ్రేటు, మేమే సూపర్ అని చెప్పి ఇక రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు. కాబట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి రేపటి రోజు ఏం మాట్లాడుతాడో గమనించి కేసీఆర్ ఈ రోజే సభ పెట్టబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీటింగ్లు అయిపోయిన తర్వాత కేసీఆర్ సభ పెట్టిండు అనుకో, అప్పుడు ఫెయిల్ అవుతుంది. అంటే అప్పుడు ఏమంటాడు, రేవంత్ రెడ్డి అన్ని నిజాలు చెప్పిండు కాబట్టి రేవంత్ రెడ్డిని ఢీకోన్ లేక కేసీఆర్ సభ పెట్టిండు అని. ఈరోజు కేసీఆర్ ముందు సభ పెట్టిండు అనుకో, కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ గురించి నిజాలు చెప్పిండు కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడమా బండారం బయటపడుతుందేమో అని చెప్పి కేసీఆర్ మాట్లాడినంత తప్పని చెప్పి రేవంత్ రెడ్డి కూడా పర్యటన చేస్తున్నాడు కేసీఆర్ దెబ్బకని, అట్లా ఒక పేరు వస్తుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు యుద్ధానికి దిగడానికి రెడీగా ఉన్నాడు. కేసీఆర్ భారీ బహిరంగ సభలకు రెడీగా ఉన్నాడట, ఒక పెద్ద సభ పెట్టబోతా ఉన్నానని వినబడుతున్న చర్చ, అన్ని అంశాలపైన మాట్లాడబోతున్నారు. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన గురించి కేసీఆర్ మాట్లాడబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నాడు, 99 రోజుల యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాడు. ఈ 99 రోజులలో రేవంత్ అన్న దాదాపు ఒక 30 రోజులు జిల్లాల పర్యటన కంటే ముందే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడదామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆల్రెడీ పోయి మాట్లాడేదట, డిస్కస్ చేసిరట. సో కేసీఆర్ కూడా ఆలోచనలో ఉన్నాడు, ప్లానింగ్లో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. కేసీఆర్ ఖచ్చితంగా బయటకు వస్తే పాలిటిక్స్ మళ్ళీ రసవంతంగా కొనసాగుతుంది, పాలిటిక్స్లో మళ్ళీ హీట్ ఎక్కుతుంది, రచ్చ కనబడేటటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.